ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వింటర్ సీజన్స్‌లో బేసిక్‌గా బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో, ఈ వింటర్ సీజన్‌లో వాళ్ళ స్కిన్‌ని ఇంకా హెల్తీగా ఉంచడం కోసం ఎలాంటి రెమెడీస్ కానీ, స్టెప్స్ కానీ తీసుకుంటే బెటర్ అంటారు? బేబీ స్కిన్ నార్మల్ స్కిన్ అయితే నార్మల్గా ఇంట్లో ఉన్న నెయ్యి ఘీ అవి వాసుకుని అవే యూస్ చేసుకోవాలి. నేను ఇందాకనే చెప్పాను మీకు ఎటోపిక్ డెర్మటైటిస్ అని ఉంటుంది. అది వాళ్ళు 3 నెలల వయసు అప్పటి నుంచే వచ్చేస్తుంటుంది వాళ్ళకి ఒళ్ళంతా బాగా డ్రై అయిపోయి బేబీ పాపం పడుకోలేకపోవడం ఇవన్నీ చాలా జరుగుతాయి. వాళ్ళకి స్పెషల్ కేరు, స్పెషల్ లిక్విడ్ సోప్స్, స్పెషల్ క్రీమ్స్ అవి కాకుండా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరస్ నార్మల్ బేబీస్ వాళ్ళ స్కిన్ను మన చిన్నప్పుడు అమ్మమ్మలు వాళ్ళు చేసినట్టుగానే నలుగు పెట్టి చేయటంలో చక్కగా ఉంటుంది. అది వింటర్ సీజన్ ఇస్ గుడ్. అంటే లైక్ బేసిక్‌గా నేను చూసినంత వరకైతే వింటర్ అనగానే చాలా మందికేంటంటే లిప్స్ అనేవి పగులుతూ ఉంటాయి. సో, ఈ లిప్స్ బేసిక్‌గా ఎందుకు లిప్సే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతాయి? Because lip skin is different. It is called mucous membrane. Lip skin is different from compared to the normal skin. So అందుకని that is more sensitive because that is also exposed area కదా. సో అందుకని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా మేము చెప్తాం, మీ లిప్ డ్రై అవుతుందమ్మా అని చెప్తాం. స్కిన్ డ్రై అవ్వకపోవచ్చు, బట్ లిప్ డ్రై అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది చేసే తప్పుడు పని ఏంటంటే లిప్స్ డ్రై అయినప్పుడు లిప్ లిక్ చేస్తారు. అంటే లోపల ఉన్న ఉమ్ముతోటి తడుపుకుంటూ ఉంటారు. అలా తడపడం మూలంగా లిప్ ఇంకా డ్రై అయిపోతుంది. అలా చేయకూడదు. సో ఏం చేయాలి, లిప్ డ్రై అయినప్పుడు వాజ్లిన్ పెట్టుకోవడం అలాంటివి చేసుకుంటే అవి డ్రైనెస్ తగ్గుతుంది. సో, మ్యామ్ ఈ వింటర్ సీజన్‌లో మనం మన స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంచుకోవడం కోసం ఎలాంటి రెమెడీస్‌ని ఫాలో అయితే బెటర్ అంటారు? హైడ్రేట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ వాటర్ తాగటం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ వాటరే మన స్కిన్లోకి వస్తుంది. ఆ స్కిన్ హైడ్రేషన్ కావాలి అంటే మీరు సరిపడంత వాటర్ తీసుకోవాలి. అది తీసుకోవడం ఒకటేనో రెగ్యులర్గా ఏం కేర్ అంటే స్నానానికి ముందు ఇంట్లో ఏది ఉంటే అది ఆయిల్ ఈజ్ ఓకే. స్నానానికి ముందు స్కిన్కి రాసుకుని ఆ తర్వాత మైల్డ్ సోప్స్, లిక్విడ్ సోప్స్ ఆర్ బెటర్. మైల్డ్ సోప్స్ యూస్ చేసి స్నానం అయిపోయిన వెంటనే తడి ఆరకుండానే మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకుంటే చాలా మటుకు డ్రైనెస్ తగ్గుతుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకి డ్రైనెస్ తగ్గుతుంది. వింటర్‌లో మన స్కిన్‌ని హెల్తీగా ఉంచుకోవడం కోసం మన లైఫ్ స్టైల్, ఫుడ్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు? ఎక్కువగా మన బాడీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ వాటర్. సో ఎక్కువ ఫ్రూట్స్ దాంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది అండ్ ఆల్సో వైటమిన్స్, ఫ్రెష్ వైటమిన్స్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్. అంటే మన 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 కుకింగ్లో మనం ఏమి రాదు. బాగా ఎక్కువసేపు ఫ్రై చేసేయటం, బాగా ఎక్కువసేపు ఉడకబెట్టేసి చాలాసేపు కుక్కర్లో పెట్టేవి చేస్తారే, దాంట్లో మనకి పెద్ద విటమిన్స్ అవి ఏమి దొరకవు. సో ఫ్రెష్ సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఫుడ్లో. అలాగే ఈక్వల్గా నేను ఎలా వాటర్ అన్నీ చెప్తున్నాను కదా, ఈక్వల్గా ప్రోటీన్. ఇందులో మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ మనకి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలామంది ఫ్యాట్స్ తింటే లావ్ అయిపోతాను అనుకుంటారు, కానీ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బ్రెయిన్ యాక్టివిటీ యాజ్ వెల్ as టు కీప్ అవర్ స్కిన్ హెల్దీ అండ్ లుక్స్ గ్లాసీ. సో మ్యామ్, వన్ లాస్ట్ థింగ్, ఈ వింటర్‌లో అందరు ప్రజలు కూడా వాళ్ళ స్కిన్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, హెల్తీగా ఉండడం కోసం వారికి మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు అడిగారు, అదే సజెస్ట్ చేస్తాను. సో దే షుడ్ ఎవ్రీడే దే హ్యావ్ టు క్లీన్. చాలామంది ఈ మధ్యకాలంలో రోజు స్నానాలు చేయటం కూడా చేయటం లేదు వింటర్ అని. బట్ స్నానం చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్బు తక్కువ వాడుకోండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ నీరు అవసరం. సో స్నానం చేయాలి, అది కూడా బాగా వేడి నీళ్ళు వాడకూడదు, గోరువెచ్చటి నీళ్ళు వాడాలి. వేడి నీళ్ళు వాడితే స్కిన్ డ్రై అయ్యటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో గోరువెచ్చటి నీళ్ళే వాడుకోవాలి. ఎందుకంటే చలికాలం అని చాలామంది చాలా వేడి నీళ్ళు పోసేసుకుంటారు. కాదు, గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తడి ఆరకుండానే మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకుంటే తప్పకుండా ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవ్వకుండా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
సో చూస్తున్నాం కదా ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది ఎలా డ్రైగా అవుతుంది, దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందులు పడతాం అన్నది కూడా మనకి తెలుసు. దానికి సంబంధించినటువంటి స్కిన్ని హెల్దీగా ఉంచుకోవడం, అదేవిధంగా స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్కి సంబంధించినటువంటి ఇతర డిసీజెస్ ఏమైనా కూడా రాకుండా ఉండడానికి మనం ఏ టైప్ ఆఫ్ లోషన్స్, అదేవిధంగా డైట్ కానీ, అదేవిధంగా మనం ఏవైతే యూస్ చేసేటువంటి ఎస్పీఎఫ్లు కానీ వాటన్నిటికి సంబంధించినటువంటివి కూడా ఏవి వాడాలి, ఎలా వాడకూడదు అన్నది కూడా చెప్పారు కదా. సో ఈ వింటర్ సీజన్లో ఈ టిప్స్ ఫాలో అయ్యి అందరూ కూడా స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.